గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పాలకులు పదే పదే పెద్ద మాటలు చెబుతున్నా వాస్తవానికి క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చింది. మరోవైపు నిధుల కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు కూడా పైసలు ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. దీంతో తెలంగాణ పూల పండుగకు విరాళాలు కావాలని పంచాయతీ కార్యదర్శులు ఏకంగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఈ నిధుల పంచాయతీ ఎటుదారి తీయబోతోంది. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందా? ఈ విషయంలో కాంగ్రెస్ నేతల వాదనలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. పల్లెటూళ్లే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలు మసకబారుతున్నాయి. గ్రామ ప్రగతి దేశాభివృద్ధికి చిహ్నం. కానీ ఇప్పుడు తెలంగాణలో గ్రామీణాభివృద్ధి కుంటుపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. గ్రామాలను ప్రభుత్వాలు గాలి కొదిలేయడంతో అభివృద్ధి పడకేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి, గ్రామీణ వికాసం పేరుతో పలు కార్యక్రమాలను చేపట్టింది. కానీ అభివృద్ధి పనులకు మాత్రం నిధులివ్వకుండా చేతులెత్తేసిందనే విమర్శలను ఎదుర్కొంది. అప్పులు తెచ్చి వర్క్స్ ను చేసిన సర్పంచులకు బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో పాలన మారింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా పరిస్థితి మారలేదు. నిధులు లేని దుస్థితినే పంచాయతీలు ఎదుర్కొంటున్నాయి. దీనిని పరిశీలిస్తే కాంగ్రెస్ సర్కారు కూడా పల్లెలను చిన్నచూపు చూస్తోందని అర్థమవుతోంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయి నిధులను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ దశల వారీగా విడుదల చేస్తోంది. కానీ పంచాయతీలకు కొత్తగా నిధులు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రామ పంచాయతీల పాలక వర్గాల కాల పరిమితి ముగిసిన తర్వాత అధికారులు ఏలుడిలో పనిచేస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజాపాలన లేక ప్రగతి కుంటుపడుతోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండేవారు లేరు. కనీసం వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే దిక్కు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రామ పంచాయతీలకు సొంత ఆర్థిక వనరులు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతోనే నడవాలి. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు పెద్ద పండుగ. రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహించే పూల పండుగకు ప్రభుత్వం నిధులివ్వాలి. కానీ ఈ దిశగా చర్యలు లేవనే విమర్శలున్నాయి. నిధుల కొరతపై మహబూబాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న వాట్సాప్లో మెసేజ్లు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. బతుకమ్మ సంబరాల నిర్వహణకు ప్రభుత్వం పైసా విడుదల చేయలేదని, దాతలు విరాళాలు ఇస్తేనే ఏర్పాట్లు చేస్తామన్నది ఆ సందేశాల సారాంశం. అయితే కార్యదర్శులు పెట్టిన పోస్టులు, చేసిన మెసేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే అందరూ ఒకే మ్యాటర్ టైప్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇది కార్యదర్శులకు వచ్చిన సొంత ఆలోచనేనా, లేక ఇదంతా బీఆర్ఎస్ నేతలు చేయిస్తున్నారా అన్న సందేహం కాంగ్రెస్ నేతలకు ఉంది. ఇదే అదునుగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను బీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ గ్రామాల్లో ఘనంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులిచ్చింది. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు ఏకంగా సోషల్ మీడియాకెక్కి సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వివాదాస్పదమవుతోంది. వారిని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందా, లేదంటే కార్యదర్శులకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా అన్న ప్రశ్నలు అటుంచితే పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతోందనేది మాత్రం ఓపెన్ సీక్రెట్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించి బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు నిధులివ్వాలని ప్రజలు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.